ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు పరిశుద్ధాత్మ తండ్రిని మన మనస్సులోకి, హృదయంలోనికి ఆహ్వానిద్దామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే వారి మధ్యలో ఉంటానన్నారు కదా. ఈ సాయంకాలము నిన్ను గూర్చి మేము ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసు ఎవరు, ఆయన ఎట్టివాడు, ఆయనకి మాకున్న స్నేహము, బాంధవ్యము, సంబంధం ఏమిటని ప్రతిరోజు ధ్యానించుకుంటున్నాం. దేవా, మా జీవితమును గూర్చి, మా బంధువులను గూర్చి, మాకు ఇష్టమైన వాళ్ళను గూర్చి, మా పరిసరాలను గూర్చి, మా ఆస్తులను గూర్చి మేము ఎన్నో మాట్లాడుకుంటాం ప్రతిరోజు. అన్నిటికంటే మాకు ప్రాణం పోసి భూమి మీద నిలబెట్టినటువంటి దేవుని గూర్చి మేము ప్రతిరోజు సాయంత్రం ధ్యానించుకుంటున్నాం. తండ్రి, ఎన్నో మేళ్ళు చేసినటువంటి దేవుడవు మేమైతే మా ప్రవర్తన క్రియల ద్వారా నిన్ను గాయపరిచి దుఃఖపెట్టి, మేము చేసిన పాపాల ద్వారా నిన్ను సిలువకు కొట్టి, నా తండ్రి, నిన్ను శ్రమల పాలు చేసి నీ మరణానికి కారకులమయ్యాము తండ్రి. కాబట్టే మా కోసము, మా స్థానములో మీరు అనుభవించిన శ్రమలు ద్వారా నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ త్యాగం ఎంత గొప్పదో, నీ స్నేహం ఎంత గొప్పదో, నువ్వెంత గొప్ప దేవుడువో, నీ మాటలో, నీ క్రియలలో ఎంత గొప్పతనం ఉందో ఈ రోజుల్లో మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో అయోగ్యుడని ఒట్టివాడును నన్ను నీ రక్తముతో కడిగి నాతోనూ మాతోనూ నీ వాక్యము ద్వారా మాట్లాడమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, యేసు ఎవరు, హూ ఈజ్ జీసస్, ఆయనకి మనకున్నటువంటి సంబంధం ఏమిటి అనేటటువంటి విషయాలు ఈ దినాల్లో ధ్యానిస్తున్నాం. దీన్ని అనేక మంది కేవలం 40 దినములు భక్తి కట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం విమర్శించం. దేవుడు ఎవరికి ఎంత గ్రహింపిస్తే అంతే. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు పై భక్తి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు లోతైన భక్తి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చాలా విలువైన మాటలు చెప్తుంది. ఎక్కువ గ్రహింపు లేని వాళ్ళు ఎక్కువ భక్తి కట్టుకోలేకపోయారు, వాళ్ళు దేవుని కొరకు ఎక్కువ వాడబడలేకపోయారు, ఎక్కువ ఆశీర్వాదంగా ఉండలేకపోయారు. కానీ దేవుడంటే భయపడి భక్తి కట్టుకున్న వాళ్ళు ఎంతోమందికి ఆశీర్వాదంగా ఉండిపోయారు. ఉదాహరణకు అబ్రహాము దేవునికి ఎంత భయపడ్డాడో అంత ఆశీర్వాదంగా మారిపోయాడు. వ్యక్తిగతంగా ఏదో కొంచెం భక్తి కొంచెం కట్టుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు నా స్నేహితుడు, నా కుమారుడు, నా చిత్తానుసారుడు అని దేవుడు చెప్పలా. వాళ్ళ భక్తే. కానీ అందుకే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి. ఆ మాట జస్ట్ గుర్తొస్తుంది. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే ఆ మాట 5వ అధ్యాయము 20వ వాక్యమును మనం చూస్తే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాలన్నాడు? ఇది ఎంత ఆశ్చర్యం అంటే, నీతిలో, ప్రేమలో, భక్తిలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, అన్నిట్లో కూడా 2 రకాలుగా ఉంటారు మనుషులు. ఒకటి ఏంటంటే కొంచెం భక్తి, కొంచెం నీతి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, శాస్త్రులు, పరిసయ్యులు అనగా వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, సునుగోగు దేవాలయాల్లో సేవ చేసేవాళ్ళు, బలులర్పించేవాళ్ళు, అలాగే యూదులలో పెద్దలైనటువంటి వారు. వాళ్ళంతా పెద్దలని పిలుస్తారు కదా సంఘాల్లో వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని ఏమంటున్నాడో, పెద్దలైనోడు పెద్దలైనంత భక్తి ఉండాలి, లేకపోతే పెద్దల కింద ఉండకూడదు. వాళ్ళు అర్హులా కాదా? మోషే వాళ్ళ మామ ఇత్రో మాట చెప్తాడు, మోషే పెద్దలను ఎన్నుకో, ఆ పెద్దలో పరిశుద్ధులుగా, యోగ్యులుగా, గొప్పవాళ్ళుగా ఉండాలి, వాళ్ళని ఎన్నుకోవాలి. అంతేగాని వయసులో పెద్దోడు, డబ్బు ఇచ్చాడు, కానుకిచ్చాడు, చాలా కాలం నుంచి ఉన్నాడని వాళ్ళని కాదు ఎన్నుకుంటాం. భక్తిలో ఉన్నతమైన వాళ్ళు ఎన్నుకోమన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ నీతి అధికం అవ్వాలన్నాడు. అంటే మన భక్తి బెస్ట్గా, ఖచ్చితంగా, కరెక్ట్గా కట్టుకోవాలి.
ఎవరితో చెప్పాడు ఆ మాట తెలుసా? ఆయన దగ్గర వాక్యం వెంటాకొచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు. మరి ఎప్పుడు ఏ వాక్యం చెప్పినా యేసయ్య చాలామందికి బోధ చేశాడు, అద్భుతాలు చేశాడు, భోజనం పెట్టాడు. ఆయన ఏ వాక్యం చెప్పినా మల్టిపుల్ మెసేజెస్ ఇచ్చాడు. డబుల్ ఫోల్డ్ మెసేజెస్ అంటారు. డబుల్ ఫోల్డ్ మెసేజెస్ అంటే అర్థం ఏంటంటే, అది మనం కూడా బోధ చేసేవాళ్ళు కూడా డబుల్ ఫోల్డ్ మెసేజెస్ ఇవ్వటం నేర్చుకోవాలి. అంటే ఆ వాక్యం హృదయానికి అన్వయించుకుంటూ ఎదుటి వాళ్ళ హృదయాలకు అన్వయింపు చేయాలి. యేసయ్య అక్కడ ఉన్న ప్రజలందరికీ అన్వయింప చేసేవాడు. రెండోది ఏం చేసేవాడు, తన శిష్యులకు కూడా అన్వయింప చేసేవాడు. ఎందుకంటే అబ్బాయి మీరు కూడా నేర్చుకోవాలని, లేకపోతే మేము యేసయ్యతో ఉన్నాం, మేము ఎవరం, మేము యేసయ్య యొక్క బిడ్డలం, మా యేసయ్యని ఏమన్నంటే మేము ఒప్పుకోం అని దినాన్న సేవకులు వెనకాల నడుస్తున్నారు కదా, బాడీ గార్డ్స్ లాగా. వాళ్ళన్న యేసు ప్రభు 12 మంది నీ పక్కన ఆరుగురు నా పక్కన ఆరుగురు బాడీ గార్డ్స్ కింద పెట్టుకోవాలా. వాటర్ బాటిల్ మోయటానికి, బైబుల్ మోయటానికి, ఆయన చేతి కర్ర మోయటానికి ఎవరిని పెట్టుకోవాలా. అందుకే ఒక మాట అన్నాడు యేసయ్య, మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకు వచ్చెను కానీ చేయించుకొనుటకు రాలేదు. నీ కాలు చేయి ఆడినప్పుడు నువ్వు చేయించుకో, నీ కాలు చేయి ఆడినప్పుడు చేయించుకో, నువ్వు మోయలేనప్పుడు మోయించుకో, నీ బట్టలు ఉతుక్కోలేని స్థితికి వచ్చేసినప్పుడు నువ్వు చేయించుకో, నువ్వు వాటర్ బాటిల్ మోయలేనప్పుడు మోయించుకో, నువ్వు బైబుల్ మోయలేని స్థితి వస్తే మోయించుకో. కానీ బలం ఉండి అన్నీ ఉండి ఇంకొకరితో పని చేయించుకోకూడదు ఒక క్రైస్తవుడు. మనం ఏది చేయగలం అది చెయ్యాలి. అందుకే మనం అందరం అవయవములము సంఘములో అని చెప్పాడు దేవుడు. అంటే నేను పని చేశానంటే మీరు పని చేయాలి. ఎవరు ఏ పని చేయగలిగితే అది చేస్తారు. రికార్డింగ్ చేసేవాడు రికార్డింగే చేస్తాడు, మ్యూజిక్ ప్లే చేసేవాడు మ్యూజిక్ ప్లే చేస్తాడు, పాడేవాడు పాడతాడు, ప్రార్థించేవాడు ప్రార్థిస్తాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని గురించి ఈరోజు మనం చెప్పుకునే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యేసయ్య గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి యేసయ్య ఎవరో తెలుసుకుంటున్నాం మనం. మరి ఆయన ఎలాంటి భక్తి కట్టాడు, ఏ మార్గంలో వెళ్ళాడో మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి. మొదటి నుంచి వెంటనే ఉన్నాం. మనం ఈరోజు మిరకల్స్, అద్భుతాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మన దేవుడు ఉపవాసం ఉన్నాడు. ఏమండి, ఉపవాసం ఉన్నాడు. ఉండి మీ ప్రభువునైనా నేను ఎలా మాదిరిగా ఉన్నానో చూడండి అన్నాడు. ఆ మాట సరిపోదా? ప్రభు మాదిరిగా ఉండమన్నాడో కొన్నిటిలోనే ఉందామనా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉండుడి. దాని అర్థం ఏంటి తెలుసా? పర్ఫెక్ట్ జీసస్ అంటే మాటల్లోనూ, తలంపుల్లోనూ, క్రియల్లోనూ, స్వస్థపరచడంలో, అద్భుతాలు చేయటంలో ఉపవాసం ఉన్న ఖచ్చితంగా ఉన్నాడు. అది మరి అందులో ఉపవాసం కూడా ఉంది. తండ్రికి చేసే ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనలో కూడా పరిపూర్ణంగా చేయాలి. అర్థమవుతుందండి? ఎలా పడితే అట్లా కాదు చేసుకుంటాం మనం. పరిపూర్ణుడు ప్రభు అన్ని విషయాల్లో, క్షమించటంలో, ప్రేమించడంలో, ప్రార్థించడంలో, క్షమించటంలో, ఇతరులకు పెట్టే విషయంలో అన్నిట్లో పరిపూర్ణం. మనం కూడా ఏం చేయాలంట? ఆయనకి ఇలాగ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. అందుకే ఆయన మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలో మనం ఎంత ఎక్కువగా చదివితే అంతగా మనకు భక్తి జీవితం బలపడుతుందండి. ప్రభువులా మారిపోతామండి. మనం ఏదేదో కాదు కానీ బైబుల్ అంతా చదవాలి. కానీ ఈ 4 సువార్తలు చదవాలి కంపల్సరీగా. మరి 4 సువార్తలను ఎల్లప్పుడూ చదువుతూ డైజెస్ట్ చేసుకుని, ఎందుకంటే 4 ప్రవక్తలకు 4 రకాలైన దర్శనాల ద్వారా ఒక గ్రంథములో ఉన్న కార్యాలు ఇంకొక గ్రంథంలో ఉండవు ఒక్కొక్కసారి. అలాగా ఈ 4 కలుపుకోవాలి తప్ప ఇక్కడ మనం కాంట్రోవర్షియల్గా ఈయన ఇక్కడ ఇలా చెప్పాడు, ఇక్కడ ఆయన అలా చెప్పాడు, ఇది కరెక్ట్ అని ఒక సేవకుడు అంటే అది కరెక్ట్ అని ఒక సేవకుడు అని మనం అట్లా మాట్లాడకూడదు. కాబట్టి ఏంటంటే అన్నిట్లోనూ తీసుకోవాలి. ఇవి దేవుని మాటలు. అర్థం కాకపోతే మనం ప్రార్థన చేయాలి, ధ్యానించాలి. మనుషులు చెప్పినవి చేయకూడదు. నిజంగా చదువు ఉన్నా, జ్ఞానం ఉన్నా లేకపోయినా ప్రార్థనాత్మ ఉంటే నువ్వేది అడిగితే దేవుడు చూపిస్తాడు. నీకు అర్థం కాంది అడిగితే కూడా చూపిస్తాడు. నేను కూడా నాకు వాక్యం అర్థం కాకపోతే ప్రభువుని అడిగితే నాకు చూపించేవాడు. రాను రాను నేను కూడా భక్తిని నేర్చుకున్నాక, నేను కొంచెం మిగిలిన భాషలు నేర్చుకున్న తర్వాత, ఒక 2, 3, 4 భాషలు నేర్చుకున్నాక వాటిలో కూడా వాక్యాన్ని ధ్యానిస్తే ఈసారి ఇంకా ఈజీగా ఉంది అర్థం చేసుకోవటం చాలా. అందుకనే మనం భాషలు నేర్చుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. భాషలు 2 రకాలు. పరిశుద్ధాత్ముడు మాట్లాడే భాష వేరు, దాన్నేమో టంగ్స్ అంటారు. అయితే మనం నేర్చుకునే భాషలో అదే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవేమో
దీని లాంగ్వేజెస్ అంటారు. టంగ్స్ వేరే. పరిశుద్ధాత్మ దేవుడు చదువుకోనులకు కూడా ఇస్తాడు. చాలామంది పరిశుద్ధులైన దైవజనులు నేను చాలామందిని చూశాను. అలాగా బహు తక్కువ ఫెలోషిప్లో బొల్లెద్దు జాను గారు అని 1వ తరగతి చదివారేమో నాకు తెలియదు. ఎంత అనర్గళమైన బోధ. మధ్యలో అసలు ఆయనతో దేవుడు స్వరం ద్వారా ఏం మాట్లాడాడో తెలుసా? ఒక రాత్రి ప్రభువా నేను నీకు ఇష్టంగా ఉన్నానని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడంట, యు ఆర్ మై ట్రూ సన్ అంటున్నాడంట. ఇంగ్లీష్లో వినపడుతుందంట. యు ఆర్ మై ట్రూ సన్ అని అర్ధరాత్రి వినపడుతుంది. ఆయనకి ఏం రాదు. ఇది మీకు వెంటనే ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుడు మనిషితో మాట్లాడినప్పుడు అర్థం అవ్వలేని భాషతో మాట్లాడు కదా. మరి ఎందుకలా మాట్లాడో నాకు ఇప్పటికి అర్థం కాదు. నా దగ్గర బుక్ ఉంది, చాలామందికి ఇచ్చాను, చదివారు. ఫెలోషిప్లో స్టువర్ట్పురంలో అంత గొప్ప సేవ ప్రారంభంలో అనేక అద్భుతాలు ఆయన ద్వారా చేయించి ఆ సేవని నాడు ఇంతగా విస్తృతంగా చేసిన దేవుడు. అది మై ట్రూ సన్ అని పిలిచాడని దేవుడు. నా నిజమైన కుమారుడా అని పిలిచాడు. అది అర్థం కాక ఆయన వెళ్ళి ఆ మాటను కంఠస్థం చేసుకుంటా మై ట్రూ సన్ అని వెళ్ళి చదువు వచ్చినటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఎలా స్వరం వినబడుతుందంట ఆయనకి. ఆ మాట చెప్తే, నువ్వు నా నిజమైన కుమారుడు అని దేవుడు నీతో చెప్తున్నాడంటే, అహో నా ప్రార్థనకి ఇదా జవాబు అని. అది భాషలు మాట్లాడటం. ముందు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నా ప్రార్థన కరెక్టా కాదా, నా మాటలు కరెక్టా కాదా, నా మైండ్ కరెక్టా కాదా, నా ఆలోచన కరెక్టా కాదా అని మనం అడగొద్దు దేవుణ్ణి. నేను బాగానే ఉన్నాను, నేను చాలా భక్తి కట్టేస్తున్నానని మనం అరిగిపోయిన రికార్డులాగా ఎప్పుడు చేసే ప్రార్థన చేయకూడదండి. ప్రార్థనలో కూడా మార్పు రావాలి. ప్రార్థనలు ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకవేళ కొన్ని మాటలు రిపీట్ అవుతాయి కానీ అన్నీ రిపీట్ అవ్వవు. ఎప్పుడు అరిగిపోయిన రికార్డులాగా సేమ్ రికార్డ్ చేసేసిన రికార్డులాగా ఉండకూడదు ప్రార్థనలో. ఎందుకంటే 150 ప్రార్థనలు ఉన్నాయి ఇక్కడ బైబిల్లో. 150 ప్రార్థనలు మోషే చేశాడు, సొలొమోను చేశాడు, కోరహు కుమారులు చేశారు, ఇంకా ఏతాము కుమారులు చేశారు, ఇంకా చాలామంది దావీదు కాకుండా ఇంకా చాలామంది చేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే దాదాపుగా మరి 100 కీర్తనలు చాలామంది రాసినట్లుగా చెప్పబడుతూ ఉంది. అవి ఇప్పుడు వివరించడానికి సమయం కాదు. కానీ 50 కీర్తనలు ఎవరు రాశారో ఆదర్శ తెలియలేదు, రచయితలు తెలియలేదు. కాబట్టి ఇందులో 74 కీర్తనలు మాత్రం దావీదు మహారాజు రాసినట్టుగా మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మార్గంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉపవాసం ఉన్నాడో, ఉపవాసం విలువేంటో చెప్పాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి. దెయ్యాలు పోవాలండి మొదట. ఈ దెయ్యాలు మన మొబైల్లో దూరుతాయి. మొబైల్లో దూరి ఇది మనం చూస్తున్నప్పుడు మన కళ్ళలో దూరిపోతాయి. ఇందులో వెంటనప్పుడు మన చెవుల్లో దూరిపోయి లోనికి వెళ్ళిపోయి మన ఏం చేస్తాయంటే మన హృదయాన్ని, మన మైండ్ని పాడు చేసి పడేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని శుద్ధీకరించాలి. ఉపవాస ప్రార్థన మనకు ఎంతో అవసరం. ప్రార్థన అవసరం. దెయ్యాలు వెళ్ళగొట్టాలి, మనలో ఉన్న బలహీనతను గద్దించాలి. యేసయ్య నాలో ఈ బలహీనత ఉంది, యేసు నామమున తీసివేయి నాలో నుండిది. యేసు నామమున నేను ఇలా ఉండకూడదు, యేసు నామమున నన్ను ఇలా మార్చు, యేసు నామమున మోషే లాంటి భక్తి జీవితం నాకు దయచేయి నా తండ్రి అని మనం యేసు నామము ద్వారా మనం ఏం కావాలనుకుంటున్నాం అవి కోరుకోవాలి దేవుని దగ్గర. బైబిల్లో చాలామంది ఉన్నారు, అలా నన్ను మార్చు ప్రభు అని అడగాలి. మనం ఎవరి కోసం కాదు, మనం కట్టుకోవాలి మొట్టమొదట. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తామంటే మరి 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఈరోజు మనం ముగించుకునే కార్యాలు ఏంటంటే 23వ వచనం మనం చూస్తాము. 23 నుండి 25 వచనాలు అక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు స్వస్థతలు చేసినట్లుగా చూస్తాం. మొదట ఉపవాస ప్రార్థన చేశారు, బాప్తీసం తీసుకున్నారు. తర్వాత ఉపవాస ప్రార్థన అనుభవాల్లోనికి వెళ్ళాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలా. ఉపవాస ప్రార్థన చేశాక సాతానుతో పోరాటం జయించటం నేర్చుకున్నాడు. నిజమైన ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు జయిస్తారు. సాతానుడితో పోరాడి, భక్తిహీనులతో పోరాడి జయిస్తారు, లోకంతో పోరాడి జయిస్తారు. ఒక శోధన, అది ఒక చెడు వ్యసనమైన, ఒక డబ్బు అయిన, ఒక స్త్రీ అయినా పోరాడి జయిస్తామంతే. అది మనకే ఇస్తాడు దేవుడు. కృప ఉపవాసం ఉండి నలగొట్టుకొని శరీరాన్ని దేవుడి చేతిలో పెట్టుకుంటే ఈ శరీరం మీద ఏ పాపమో ఏలదో అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ 23 నుండి 25 వచనాలు చూస్తే యేసు చేసిన స్వస్థతలు చూస్తాం. ఈ 4 సువార్తలలో కూడా యేసయ్య అనేక స్వస్థతలు చేశాడు.
ఏమండి, వ్యాధులను రోగాల నుండి స్వస్థపరిచాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని, ఇంకా రకరకాలైన రోగగ్రస్తులను ఆయన స్వస్థపరిచాడు. మనకేం చెప్తున్నాడంటే ఇప్పుడు మనకి చెప్తున్నాడు, అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేకులకి చెప్పాడు. చాలామంది ఏం చేశారంటే ఆయనకిలాగే ఉపవాసం ఉండటం మొదలుపెట్టారు. అలాంటి సాక్ష్యం నాకు ఉందని పౌలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు. మరి మనం చెప్పొద్దా ఈ రోజుల్లో? చూడు, పౌలు ఎలాగ ఉపవాసం ఉన్నాడు, పేతురు ఎలాగ ఉపవాసం ఉన్నాడని మనం చెప్తాం. నేను ఉండగలుగుతున్నాను అలాగని చెప్తున్నామా? మనం సాక్ష్యం అలా ఉండాలి. ఆ సాక్ష్యం వాళ్ళలో ఉంది. వాళ్ళ గురించే మనం పదే 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 జనాలకి చెప్పడం కాదు, మనలో ఉందా లేదా చెప్పుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ప్రభు తర్వాత వచ్చిన శిష్యులు కానీ, విశ్వాసంతో నమ్మిన వాళ్ళు కానీ, ఆది అపోస్తలులు కానీ, యూదులు కానీ, ఇశ్రాయేలీలు కానీ, అన్య జాతి ప్రజలు కానీ, భూమి మీద ఉన్న సకల ప్రజలు ఏమి నేర్చుకున్నారంటే యేసయ్య మార్గాన్ని నేర్చుకున్నారు, ఉపవాసం ఉండటం నేర్చుకున్నారు, సాతాన్ని ఎదిరించడం నేర్చుకున్నారు, అలాగే స్వస్థతలు చూడటం నేర్చుకున్నారు, చేయటము నేర్చుకున్నారు. యేసయ్య స్వస్థతలు చేయటం విని శిష్యులందరూ ఏం చేశారు? వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా అలాంటి స్వస్థతలు చేయటం నేర్చుకున్నారు. ఎందుకంటే ప్రభు ఎలాగ మనం ఉండాలని స్టెప్ బై స్టెప్ నేర్పాడో ఆ మార్గములో, ఆ క్రమములో, ఆ పద్ధతిలో మనం భక్తి కడితే మనం అంచెలంచెలుగా ఆత్మలో ఎదుగుచు అనేకులకు దీవెనకరంగా మారతాం. సంఘం ఎంత అనేది మనకు అనవసరం. ఎక్కడున్నా ఆపదలో, కష్టములో ఉన్న ప్రజలను మనం ధైర్యపరిచి, బలపరిచి ప్రభువును వాళ్ళకి అందించటం మన ముఖ్యం. అంతే. మనోళ్ళు కాదు, వీటితో సంబంధం లేదు. అది మనం చేయాలి, దేవుడు నమ్ముకున్నోళ్ళు. కాబట్టి రకరకాల స్వస్థతలు. నేను ఆల్రెడీ ఒక అద్భుతమైన మాట చెప్పాను. నేను మిరకల్స్, అద్భుతములు అనేటటువంటి మాటను తావ్ మాట అని ఒక గ్రీక్ వర్డ్స్లో చెప్పబడింది. అంటే దేవుడు డివైన్ సర్ప్రైజ్ మిరకల్స్, అద్భుతాలు ఏంటంటే త్రియేక దేవుడు మనం మెడికల్కు అతీతంగా చేసే అద్భుత కార్యాలని చెప్పబడింది. దాన్నే గ్రీకులో మరొక పదం కూడా మనం వాడుకోవచ్చు, హీలింగ్ అంటాం. స్వస్థత, హీలింగ్ అంటే స్వస్థత. దీన్ని థెరపీ అని పిలుస్తారు. థెరపీ అని పిలుస్తారు. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. థెరపీ అనే ఒక మాట ఇందులో నుండి వచ్చింది. గ్రీకులో హీలింగ్ అనే మాట నుండి థెరపీ అని ఉంది కదా, ఆ థెరపీ అనే పదం అందులో నుంచే వచ్చింది, గ్రీకులోంచి. చాలా అద్భుతం. హిబ్రూలో నుండి, గ్రీకులో నుండి వచ్చిన పదాలే ఈనాడు మనం అనేక భాషల్లోకి తర్జుమా చేసి వాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాం. ఈ అద్భుతాల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అద్భుతములు అనేవి సూచక క్రియలు అనే పదం కూడా మరు పదం వాడబడింది. అనగా మన కళ్ళ ముందు దేవుడు చేస్తున్న అద్భుతాలు, మన కళ్ళ ముందే దేవుడు చేస్తున్నాడు అద్భుతాలు. కాబట్టి ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అయితే 2 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను, 2 ప్రాముఖ్యమైన విషయాలు. యేసుక్రీస్తు ప్రభు ఏమని రాయబడి ఉందంటే జీసస్ ఈజ్ ద మల్టీ స్పెషలిస్ట్ అని రాయబడి ఉంది. మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అంటే చాలా ఒక యేసుక్రీస్తు సకల శస్త్ర నిపుణుడు లేక వైద్యుడు అని రాయబడి ఉంది. నాకు ఇంగ్లీష్లో దొరికినాయి అవి, దాన్ని నేను తెలుగులోకి తర్జుమా చేశాను. ఇందులో మనం ఏం చూస్తామంటే 20 రెఫరెన్స్లు చూస్తాం మనం ఇందులో. అంటే ప్రతి మనిషికి కూడా 20 రకాలైనటువంటి జబ్బులు వస్తాయన్నమాట, భౌతికంగా, శారీరకంగా. కాబట్టి రోగాలన్నీ కూడా ఆత్మీకంగా కూడా కలిపే అనుకుందాం. ఈ రోగాలకి మనం చూసుకుంటే లోక సంబంధంగా కొంతమంది ఒక్కో డాక్టరు 5 జబ్బులు పోగొడతాడో, 3 జబ్బులు, ENT అంటే 3 రోగాలు పోగొట్టే డాక్టరు, సింగిల్గా 1 జబ్బుని స్పెషాలిటీగా పోగొట్టేవాళ్ళు. కానీ ఇలా రకరకాలుగా ఉన్నారు. కానీ ప్రాముఖ్యమైనటువంటి 20 రకాలైనటువంటి డాక్టర్స్ ఉంటారని, అవన్నీ కలిపే యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తా ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. దానికి ముందు ఎలాగ యేసుక్రీస్తు ఇలా చేయగలిగాడు అంటే దానికి ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాలి. మొట్టమొదటిగా ఏం చెప్తామంటే యేసయ్య 2 రకాల స్వస్థతలు ప్రజలకు ఇచ్చాడు. ఒకటి భౌతిక స్వస్థత,
రెండు ఆత్మీయ స్వస్థత. గుర్తుపెట్టుకోండి, భౌతిక స్వస్థతలు మంచిదే, కానీ దానికంటే ఆత్మీయ స్వస్థత చాలా ముఖ్యం. భౌతికంగా ఎన్నిసార్లు మనల్ని కన్ను, ముక్కు, చెవి, కిడ్నీలు, గుండె ఎంత బాగు చేసినా కొద్ది కాలం తర్వాత మనం చనిపోతాం. కానీ ఆత్మీయ స్వస్థత ఉందో చూసావు, అది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయంగా నీ మనసుకు, నీ హృదయానికి, నీ ఆత్మకు దేవుడు స్వస్థత చేకూరితే అది తరతరాలు, యుగయుగాలు నేను ఆరోగ్యవంతులంగా ఉండగలుగుతాం. అది అద్భుతం. మనం నమ్మాలి. ఊరికినే రావు స్వస్థతలు. అన్నిటికీ డాక్టర్స్ మీద ఆధారపడిపోతే కాదు, మందుల మీద ఆధారపడిపోతే కాదు. అందుకే నా బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేసేవారు మెడ్రాస్లో ఫెలోషిప్లో. ఏమనంటే, గాడ్, యువర్ బ్లడ్, యువర్ నేమ్, దీస్ ఆర్ మోర్ దాన్ ద డాక్టర్స్ అండ్ ద మెడిసిన్స్ అని చెప్పేవారు ఆయన. యేసయ్య నామము, యేసయ్య రక్తము, ఇంకో మాట కూడా యాడ్ చేయొచ్చు, యేసయ్య వాక్యము, యేసయ్య మాట మందుల కంటే, డాక్టర్ల కంటే, మందుల్లో ఉన్న పవర్ కంటే, డాక్టర్లో ఉన్న ఎక్సలెన్సీ, వాళ్ళ నాలెడ్జ్ కంటే మించినది దేవుని జ్ఞానం. కాబట్టి ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి మనం చూసుకుంటాం. ఏంటంటే, దేవునిని నమ్మి విశ్వసించి ఆయన చెప్పినట్లు చేస్తూ ఆయన మార్గమును అనుసరించేటటువంటి వారు ఆయన వంటి అద్భుత కార్యాలు చేస్తారు. రెండు చేయాలి సేవకులు అనేవాళ్ళు. ఏం చేయాలి? కన్ను, ముక్కు, చెవి, శరీర సంబంధమైన రోగాలు స్వస్థపరచడం మంచిది. దేవుడు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు, మంచిదే, వాడబడాలి. మనం అనుమాన పడకూడదు. ఎవరికైనా వరాలు ఉంటే అది మనం తప్పని అనకూడదు. కానీ ఈ శరీర సంబంధమైన స్వస్థతలు ఏం చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైన స్వస్థతలలోనికి నడిపించాలి. అంటే శారీరకంగా స్వస్థత పొందినోడు ఏమవ్వాలంటే, అప్పుడు దాకా ఒకవేళ వాడు పాపంలో ఉన్నాడేమో, వాడికి బైబుల్ చదవడం రాదేమో, ప్రార్థన రాదేమో, గుడికి వెళ్ళట్లేదేమో, దేవుడు అంటే ఇష్టం లేదేమో, దేవుని బిడ్డలంటే ఇష్టం లేదేమో, మందిరం అంటే ఇష్టం లేదేమో. కానీ ఎప్పుడైతే నువ్వు కేవలం దేవుని బిడ్డల ప్రార్థన ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు పెట్టిన విశ్వాసాన్ని బట్టి, నువ్వు నమ్ముటను బట్టి, నువ్వు గుడిలో అడుగు పెట్టుటను బట్టి ప్రార్థించక స్వస్థత వచ్చినప్పుడు, ఒకసారి కాదు అప్పుడప్పుడు కూడా నువ్వేం చేయాలి అంటే, నువ్వు దేవునికి దగ్గరై విశ్వసించి ఆయన్ని నమ్ముకోవాలి. నెమ్మదిగా గుడికి రావటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది ఆత్మీయ స్వస్థత అంచెలంచెలుగా రావడం. ఇది రావట్లేదు జనాలకి. శారీరకమైన రోగాల కోసం వస్తున్నారో, వినేస్తున్నారో, నూనె వంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారో, కానుకేస్తున్నారు, వెళ్ళిపోయాక మళ్ళీ అదే పాపాల్లో బ్రతుకుతున్నారు. ఎంతమంది మన కళ్ళ ముందు, ఎన్ని సంఘాల్లో బాప్తీసాలు తీసుకుని త్రాగుడు మానారా, బాప్తీసాలు తీసుకుని లంచాలు మానారా, బాప్తీసాలు తీసుకొని మనం అప్పులు చేయటం మాని ఎగ్గొట్టడం మానేసామా, బాప్తీసాలు తీసుకొని పరిశుద్ధ దినాన్ని ఆచరించటం చేస్తున్నామా? మనం ఒక్కసారి ఆలోచిద్దాం. బాప్తీసం తీసుకున్నాక ఎంత ప్రార్థన చేయాలి. నిన్నటి దినాన్న విషయాలు ఎన్నో. ప్రార్థన సమయం దొరికినప్పుడల్లా అద్భుతం ఏంటంటే, నువ్వే పని చేసుకుంటున్నా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. అది చాలా అద్భుతమైన విషయం. మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప కృప ఏంటంటే, మనుషులకు ఆత్మ ఉంది, జంతువులకి లేదు. మనం బయట పని చేసుకుంటూ ఉంటాం, లోపల మనల్ని ఎప్పుడు బంధించలేడు. లోన ప్రార్థన చేసుకుంటా మనం బయట పని చేసుకోవచ్చు. నేను కాలేజీకి వెళ్ళే దినాల్లో కూడా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ పేపర్ మీద రాసుకుని మనసులో అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. బయట వెళ్తున్నా, బయటో పని, లోనో పని. అలాగే లోపల మనం కొంచెం పాటలు పాడుకుంటూ, మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు బస్సులో కూర్చున్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనసులో ఎవరికే తెలియదు. చాలా అద్భుతం మనకు దేవుడిచ్చిన కృప. దానికోసం మీరు జనుల ముందు మార్కెట్లో బోర ఊదించకుడి అని ఉంది. దేవుడు చెప్తేనే వెళ్ళి పబ్లిక్ సువార్త, లేకపోతే సువార్త దండయాత్ర అవనివ్వండి, వీధులలో సువార్త అవనివ్వండి, దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి ఖచ్చితంగా వెళ్ళమన్న కాడికి వెళ్ళాలి. అప్పుడు దెబ్బలు తిన్నా పర్లేదు, తప్పకుండా ఎవరొకరు మారుతారు. మనకు ఉద్రేకం వచ్చి మనం ఏదో చేసేద్దాం అనుకుని ఫిజికల్ ఇన్స్పిరేషన్తో డబ్బు ఉంది కదా, బలం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, వాయిద్యాలు ఉన్నాయి కదా, మనుషులు ఉన్నాం కదా అనుకుని చేస్తే ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ కార్యం జరగదండి. దానికి సమర్పణ, సిద్ధబాటు, ముందు మనలో లోపం లేకుండా ఉంటేనప్పుడు ఎదుటివాడిని మార్చగలం. లేకపోతే దెయ్యాలనుకుంటే ఎవరు వచ్చారు రోయ్
పాడిని ఎంత పాడతారు వీళ్ళు? బయటికి వెళ్ళి సినిమాలు చూడరు ఏంటి వీళ్ళు? వీళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? లోపలంతా పాపమే కదా, చేయని ఎంత చేస్తారు? వాళ్ళని ఏం మార్చగలరు వీళ్ళు అనుకుంటాడు సాతానుడు. అనుకోడా? వాడికి అన్నీ తెలుసు. మనం ఎవరిని మార్చలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు బోధించి నీకు నీవే బోధించుకోవా, ఎంత భయంకరమైన మాట. మనం ఎంతో దిద్దుకోవాలి ప్రియులారా. ఇక్కడ యేసు క్రీస్తు పర్సనాలిటీలో ఈ అద్భుతాలు ఎలా చేయగలిగాడో మీకు ఓ మాట చెప్తాను. మనం కూడా అలా చేసుకోవాలి. ఒకటి, యేసు క్రీస్తు కళ్ళు ద్వారా అద్భుతాలు చేశాడు. ఆయన కళ్ళల్లో ఎంతో పవర్ ఉందన్నమాట. ఆయన కళ్ళల్లో వెలుగు ఉంది. ఆయన కంటి చూపులో శక్తి ఉంది. ఆయన కంటి చూపులో హీలింగ్ ఉంది, స్వస్థత ఉంది. రెండవది, ఆయన నోటి మాట. ఆయన మాట బైబిల్లో ఆయన స్వరం. ఆయన మాట్లాడితే జంతువులు పిల్లలు కనేస్తాయట. ఆయన మాట్లాడితే చెట్లు పుష్పిస్తాయట. ఆయన మాట్లాడితే పక్షులు బ్రతుకుతాయి. ఆయన మాట్లాడితే మనందరికి ఆహారం దొరుకుద్ది. ఆయన మాట్లాడితేనే అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. శతాధిపతి అంటాడు, ఒక్క మాట సెలవిమ్మను, ఆ మాటలో ఉన్న శక్తి నాకు తెలుసు అంటున్నాడు. యేసయ్య మాటలో ఉన్న అద్భుతము, శక్తి మనకు తెలిస్తే మనకు ఎంత విశ్వాసం ఉంటుంది. ఆయన నోటి మాట ద్వారా అద్భుతాలు చేశాడు. మూడవది, చేతుల ద్వారా అద్భుతాలు. ఆయన చేతులు తాకితేనే అద్భుతం. ఆయన చేతితో ముట్టుకుంటేనే, ఆయన చెయ్యి ఎటువైపు చేస్తే అలా చెయ్యి చాపినప్పుడు సముద్రము అలలు కూడా పొంగిపోయినాయి. ఆగు అంటే ఆగిపోయింది. ఎంత శక్తి ఆయన చేతుల్లో ఉంది. మరి మనం కూడా మన కళ్ళు కానీ, లేకపోతే మన నోరు కానీ, మన పెదవులు, లేకపోతే మన నాలుక, మన నోరు, మన కంఠం, మన చేతులు, అలాగే ఆయన కాళ్ళు కూడా, ఆయన పాదాలు తాకి స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన పాదాల మీద కన్నీళ్లు కార్చి పాపక్షమాపణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఆయన అడుగుపెట్టిన స్థలం దీవించబడ్డది. ఇంకేముంది బైబిల్లో? ఆయన నోటిలో నుండి వచ్చిన ఉమ్ము కూడా ఆశీర్వాదం అయిపోయింది. ఒక గుడ్డోని బాగు చేసేసాడు దేవుడు. ఆయనలో చెడుగేమీ లేదు. ఆయన దేవుడు కాబట్టి మనలోంచి చెడుగు ఎంతో బయటకు వస్తుంది. ఆయనలో చెడుగు లేదు. ఇంకా మనం చూస్తే ఆయన మనం వస్త్రాలు ధరిస్తాం. చాలామంది సాధు సుందర్ సింగ్ లాంటి పరిశుద్ధుడైన ఒక పంజాబ్లో నుండి మారినటువంటి ఒక గొప్ప దైవజనుడు, దేవునితో నడిచి దేవునితో మాట్లాడిన ఆయన, అక్కడ నుండి కాకినాడ వరకు వచ్చి ఆయన సేవ చేశారు. ఆయన్ని బక్సింగ్ అయ్యగారు, ఫెలోషిప్లో దానియేల్ అయ్యగారు కూడా కలుసుకున్నారు. అంత గొప్ప సేవకుడు ఆయన. కాకినాడలో కూటాలు పెట్టినప్పుడు సొంత డబ్బులతో ఫెలోషిప్లో ఉన్న జాషువా డానియేల్ గారి తండ్రి దానియేల్ గారు సొంత వాలు పోస్టులు, సొంత కరపత్రాలు కొని అన్నీ అంటించి 3 రోజులు పరిచర్య చేశారట. కానీ వెళ్ళిపోయేటప్పుడు, ఏమయ్యా మీరు పోస్టల్స్ వేశారు, కరపత్రాలు పంచారు, ఇంత చేశారు, ఎవరో ఒక కుర్రోడు చురుగ్గా పనిచేస్తున్నాడు, అంతా నల్లగా ఉన్నాడో చక్కగా ఉన్నాడో, ఎవరో అతను అని అడిగితే ఆయన పిలిపిస్తే దానియేల్ గారిని, జాషువా డానియేల్ గారి తండ్రి గారిని పిలిస్తే చేతులు కట్టు నేనే అయ్యగారు అన్నాడు. ఎంతో అద్భుతమైన విషయం. ఆయన, నువ్వు రాబో దినాల్లో నిన్ను దేవుడు ఒక ప్రత్యేక రీతిలో ఈ ప్రపంచమంతటికి ఆశీర్వాదంగా నిన్ను వాడుకుంటాడని చెప్పి చాలా విషయాలు చెప్పారంట. కాబట్టి అలా చెప్పి దీవించటం. అలాగే ఆయన కోట్ అనుకుంటండి, నాకు తెలిసిన సత్యం ఏంటంటే ఆయన కోటు ఆయనది తీసి దానియేల్ గారికి ఇచ్చారట. అది దానియేల్ గారు ధరించటం. ఆ తర్వాత దానియేల్ గారి జీవితంలో వాళ్ళ బంధువుల్లో ఒకళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ కోటు పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇస్తే స్వస్థత వచ్చింది. ఇవి ఆయన దానియేలు లేక జీవజల ప్రవాహాలు అనే పుస్తకం చదివితే మనకు చాలా బాగా అర్థమవుతుందండి. సత్యమైన యథార్థమైన బయోగ్రఫీస్, కల్పించిన బయోగ్రఫీలు కాదు ఇవి, ఇప్పుడు రాసే బయోగ్రఫీలు కాదు ఇవి, ఆత్మతో రాసిన బయోగ్రఫీలు, జీవిత చరిత్రలు. ఏ భక్తుల చరిత్ర చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేది కూడా మనకు జ్ఞానం ఉండాలి. చదివి అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి. అందుకే నేను అనేకమైన బుక్స్ చదివి ఉన్నాను కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే అలాగ అడుగుతానన్నమాట. జనాలను అడిగి తెలుసుకుంటాను, అడిగి నేను చెప్తుంటాను. అది మనం కూడా గ్రహించాలి అలాంటి విషయాలు. ఇక్కడ ఏం చూస్తామంటే ఆయన వస్త్రముల ద్వారా, ఇవి చెప్పడానికి చాలా సమయమే, స్వస్థత. ఇంకా ఏం చూస్తామంటే, అందుకే మనం తెల్లని వస్త్రాలు ధరించారనుకోండి ఎవరన్నా విశ్వాసులు కానీ సేవకులు కానీ, అది చూడటానికి ఎంత చల్లగా మాధుర్యంగా ఉంటుంది. కానీ అదే ముఖంలో దరిద్ర ఫీలింగ్స్ ఉన్నాయనుకో, వాళ్ళ కళ్ళు చెడ్డగా ఉన్నాయనుకో, వాళ్ళ బ్రతుకంతా మురుగ్గా ఉందనుకో, ప్రయోజనం ఏముంది? అది చాలా ప్రాముఖ్యం.
దేవుడు చెప్పాడు కదా, మీరు తెల్లని అంగీలు ధరించుకుంటారు, బయట సున్నం కొట్టిన సమాధులు, లోపల కుళ్ళిన ఎముకలతో ఉంటారు, జాగ్రత్త, అయ్యో వేషధారులారా అన్నాడు దేవుడు. ఇన్సైడ్ ఒకలాగా అవుట్ సైడ్ ఒకసారి మనం ఉండకూడదు. ప్రభు అయితే అట్లాగా ఉన్నాడు. ఆయనలో ఉన్న ప్రతీది కూడా అంత ఆశీర్వాదంగా మారిపోయింది. చివరిగా మనం ఏం చూస్తామంటే ఆయన రక్తము ద్వారా అద్భుతాలు చేశాడు. మీకు అర్థమైందండి? ఆయన కన్నులు, నోటి మాట, చేతులు, ఆయన వస్త్రాలు, ఆయన పాదములు, ఆయన శరీరములో ఉన్న ప్రతి అవయవం ద్వారా, మరి ముఖ్యంగా ఆయన రక్తము ద్వారా ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలు ప్రభువారు చేయటం జరిగింది. ఇప్పుడు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇది మనం అందరూ తెలుసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసుక్రీస్తు సకల శాస్త్ర నిపుణుడు లేక వైద్యుడు అని చెప్పబడుతుంది. నేను ఇక్కడ చదివానండి, ఇవి మీకు నేను జస్ట్ రెఫరెన్సెస్ మాత్రం చెప్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వాక్యంలో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలత్ యూ అని చక్కగా చెప్పాడు. నేనే సకల రోగముల నుండి, ఆత్మీయ శరీర రోగాల నుండి స్వస్థపరుస్తానన్నాడు. ఇంకొక అద్భుతం ఏంటి తెలుసా? కన్సల్టేషన్ లేదు ఇక్కడ, మనం డబ్బులు కట్టక్కర్లేదు, ఉచితం. ఆయన మన బంధువుడు కాదు, మన స్నేహితుడు కాదు, మనకు దూర బంధువు కాదు, మన తండ్రి. ఆ వైద్యుడు ఎవరు చెప్పండి? మన తండ్రి. నిజంగా మీ తండ్రి నీ ఉన్న ఊరిలో నీ అందరికంటే గొప్ప డాక్టర్ అయితే నువ్వు ధైర్యంగా చచ్చిపోతావు కూడా, నువ్వు చచ్చిపోవడం కూడా వెనకాడం కదా, అవునా కదా? ఎంత అద్భుతం. ఇక్కడ దేవుని గురించి 20 మాటలు ఉన్నాయి. ఈ మాటలు మీకు చెప్తాను. రెండవది ఇక్కడ ఏం రాసిందంటే, ఆదికాండం 2వ అధ్యాయము 22వ వాక్యంలో సర్జన్ అని రాసింది, అనగా శస్త్ర వైద్యుడు. మూడో మాట ఆదికాండం 22వ అధ్యాయము 21వ వచనములో మరి అనాస్థెటిస్ అని రాయింది. అనస్థీసియా ఇచ్చే డాక్టర్ అంటే ఏంటంటే మత్తు మందు వైద్య నిపుణుడు అని అర్థం. తర్వాత నాలుగోది ఆదికాండం 2వ అధ్యాయము 21వ వాక్యములో సౌందర్య శాస్త్ర వైద్యుడు అని రాయబడి ఉంది. అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసే దేవుడని. దానికి ప్రతిపదార్థం మీరు లోనకెళ్ళి దానికి సంబంధించిన చదువుకుంటే ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఒక్కొక్కటే చెప్తున్నాను, చాలా ఉన్నాయి రెఫరెన్స్లు అలాగా. ఇక 5వది మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వాక్యంలో మనం చూస్తే ఆప్థమాలజిస్ట్ అని రాయబడి ఉంది, నేత్ర వైద్యుడు, కళ్ళ డాక్టరు. 6వది మనం ఏం చూస్తున్నామంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వాక్యములో ఆర్థోపెడిషియన్ అంటే ఎముకలు కీళ్ళ వైద్యుడు. యేసయ్య అని రాస్తుంది, యేసయ్య ఆ వైద్యుడు అని రాస్తుంది అక్కడ బైబిల్. 7వ మాట మనం ఏం చూస్తాం, మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుండి 35 వచనాలు చూస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్, కన్ను ముక్కు గొంతు వైద్యులు అని రాయబడి ఉన్నది. 8వ మాట మనం చూస్తే జకరియా 9వ అధ్యాయము 7వ వాక్యంలో డెంటిస్ట్ అని రాయబడి ఉంది, పళ్ళు వైద్యుడు. తర్వాత 9వ మాట మనం చూస్తే న్యూరాలజిస్ట్ అని రాయబడి ఉంది. మత్తయి 9వ అధ్యాయము 6వ వాక్యంలో నాడీ వ్యవస్థ శాస్త్ర వైద్యుడు. ఆ తర్వాత 10వది మనం చూస్తే యెహెజ్కేలు 36:26 కార్డియాలజిస్ట్ అని పిలుస్తారు, అనగా హృద్రోగ చికిత్స వైద్యుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే గుండెకు సంబంధించిన వైద్యుడని. 11వ మాట మనం చూస్తే 11వది మత్తయి 8వ అధ్యాయము 3వ వాక్యములో చూసినట్లయితే డెర్మటాలజిస్ట్ అని వ్రాయబడి ఉన్నది, అనగా చర్మ వైద్యుడు, చర్మానికి సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరిచే వైద్యుడు యేసయ్య. ఇవన్నీ యేసయ్య గురించే నేను మీకు చెప్తా ఉన్నాను. అలాగే 12వ మాట మనం చూసినట్లయితే లూకా 14:2 నుండి 4 వరకు చూసినట్లయితే నెఫ్రాలజిస్ట్ అనేటటువంటి పదము రాయబడి ఉన్నది. 2 నుంచి 4 నెఫ్రాలజిస్ట్. యూరాలజిస్ట్ అంటే 2 కొరింథీ 12:9 మూత్ర వ్యవస్థ వైద్యుడు. 14వ మాట మనం చూసుకుంటే మార్కు 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూస్తే
పిడిట్రిషియన్ అంటే శిశు వైద్యుడు అని వ్రాయబడి ఉంది. 15వ మాట కీర్తన 113 9వ వాక్యములో గైనకాలజిస్ట్. జనరల్గా లేడీస్ ఎక్కువ అవుతారు గైనకాలజిస్ట్, డాక్టర్ చదివేది ఎక్కువ, పురుషులు కూడా చదువుతారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్త్రీ జననేంద్రియ వైద్యుడు అని రాయబడి ఉంది. 16వ మాట మనం చూస్తే లోకా 8:33లో సైక్రియాటిస్ట్ అని రాయబడి ఉన్నది. అంటే మానసిక వైద్యుడు, అంటే మెంటల్ సంబంధమైన వ్యాధులు, పిచ్చోళ్ళు అయిపోతున్నటువంటి వారిని కూడా దేవుడు బాగు చేసే వైద్యుడని రాయబడి ఉన్నది. 17వది 2వ రాజులు 20వ అధ్యాయము మనము 1 నుండి 7 వచనాలు మనం చూస్తే 2వ రాజులు 20:1 నుండి 7. దీన్ని ఏం చూస్తామంటే ఇక్కడ ఆన్కాలజిస్ట్ అని వ్రాయబడి ఉంది. అనగా కంతుల శాస్త్ర వైద్యుడు. కంతులు వస్తాయి కదా శరీరం మీద రకరకాలవి, దాని వైద్యుడని వ్రాయబడి ఉన్నది. 18వ మాట కీర్తన 103:3-4 వచనాలలో ఫిజీషియన్ అనగా సాధారణ వైద్యుడు అని వ్రాయబడి ఉన్నది. 19వ మాట చక్కని మాట, ఇది లైఫ్ చేంజింగ్ స్పెషలిస్ట్ అని వ్రాయబడి ఉన్నది. అనగా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 20వ వాక్యములో జీవితమును మార్చగలిగిన వైద్య నిపుణుడు. అంటే శారీరకమైనవన్నీ 18 రకాలైన వైద్యాలు చేసి మిగిలిన 2 ఆత్మ సంబంధమైనటువంటి టోటల్ స్వస్థతను చేకూర్చే దేవుడు. 20వ మాట యోహాను 10వ అధ్యాయము 10వ వాక్యములో లైఫ్ సేవింగ్ స్పెషలిస్ట్ అని రాయబడి ఉంది. అనగా ప్రాణాన్ని రక్షించే వైద్యుడు. ఇది చాలా అద్భుతమైన మాటలు, మళ్ళీ చెప్పడానికి నాకు సమయం లేదు. దేవుని చిత్తమైతే ఇంకొకసారి మనం మాట్లాడుకుంటాం. ప్రియులారా, ఎంత గొప్ప వైద్యుడు! చక్కని మాట చెప్తాడు, రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యం గలవారికి అక్కర్లా. రోగముతో ఉన్న ప్రతి వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టకూడదు. 24 గంటలు నీకు తెలిసిన వాక్యాలు ధ్యానించు, కంఠస్థం చేసుకో, స్తోత్రాలు స్తుతులు చెప్పుకో, ఆయన బతిమలాడుకో, ఆయన వేడుకో, కన్నీళ్లు కాచు. రక్తస్రావం గల స్త్రీ ఎలాగ ఏడ్చిందో అలాగే ఆడాలి. మనం అవసరతలో ఉండి కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. అది చాలా ప్రాముఖ్యమండి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. భక్తి అంటే మందిరానికి రావటం అంటే ఇదేదో కల్పితమైంది కాదు కదా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు. హూ ఈజ్ జీసస్ అంటే ఈజ్ ద మల్టిపుల్ డాక్టర్ అనమాట, మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్ మన యేసయ్య. ఆయనకి లేని గుణం లేదు, ఆయనకి లేని పేరు లేదు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి సకల వ్యాధుల నుండి, ఆత్మ శరీర రోగముల నుండి స్వస్థత ఇచ్చే ప్రభువుని మనం ఈ దినాల్లో కలుసుకుని ప్రార్థన చేస్తూ అనేక అద్భుతాలు మనం పొందుకుంటూ, అనేక స్వస్థతలు, మీ డబ్బు వేస్ట్ చేసుకోక, అనేకమైన టెన్షన్స్ పెట్టుకోక, ఆయన సన్నిధిలో మందిరములోకి వచ్చి గంటలు ప్రార్థన చేసి నెమ్మది సమాధానం పొందుకోండి. ప్రజలతో సమాధాన పడితే అనేక రోగాలు పోతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సకల రోగాల నుండి విడిపించి స్వస్థపరిచి దీర్ఘాయువు ఇచ్చేటటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. స్వస్థతలు చూడాలి, మీ జీవితంలో మీరు అనుభవించాలి, అవి ఇతరులకు మీరు చెప్పాలి, అనేకులు దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. మేమెందుకు ప్రతిరోజు సాయంత్రం నీ సన్నిధిలో కూడి ప్రార్థిస్తున్నాం? ఇది ఆచారమా, లెంట? మేము ఎన్ని పేర్లు పెట్టుకున్నా దేవుడు నా స్థానములో, నా పాపముల కొరకు అనేక కష్టాలు, శ్రమలు అనుభవించి నా మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అదే మేము చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోదు. కానీ దేవుడు కాబట్టి పాతాళాన్ని, సాతానుని, మరణాన్ని కూడా జయించి పునరుద్ధానుడైనందుకై నీకు స్తోత్రాలు. మాతో ఉన్నవాడా, మేమింకనూ విశ్వాసంలో బలపడాలి. మా కుటుంబాలలో, మా బిడ్డలలో, మా బంధువులలో, మేము ప్రార్థిస్తున్న వారిలో అద్భుతమైన స్వస్థతలు జరిగించండి తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాం. మా దోషాలు పాపాలు మన్నించి ఇశ్రాయేలీయులు అవిధేయులైనప్పుడు తాపకరమైన సర్పములను,
తెగుళ్ళను మీరు పంపించారు వాళ్ళ సొణుక్కున్నప్పుడు. అలాంటి సొణుగుడు మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఉండకుండా చేసి సౌండ్ బాడీ, ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు మాకు దయచేసి ఈ వాక్యమైన బిడ్డలను దీవించమని యేసునామని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.